హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 4వ తరగతి ఓవరాల్గా 4వ తరగతిలో తెలుగులో బిట్లు అడగటానికి ఛాన్స్ ఉన్నవి చూద్దాము. మొదటిది స్వస్తి అనగా ఏ ఓంకారం, బి శుభం, సి ముగింపు, డి వణుకుట. వీటిల్లో స్వస్తి అనగా 4వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ ప్రకారం శుభం, ఆప్షన్ బి శుభం అని అర్థం. తర్వాత రెండోది అనుభూతి గీతాలు రచయిత. అనుభూతి గీతాలు రచయిత ఏ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, బి బసవరాజు అప్పారావు, సి గురజాడ అప్పారావు, డి పిల్లల మర్రి. ఆన్సరు ఆప్షన్ ఏ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. తర్వాత మూడోది బోధిసత్వుడు అడవిలో ఒక డాష్గా జన్మించాడు. ఏ సింహం, బి పులి, సి జింక, డి దుప్పి. బోధిసత్వుడు అడవిలో దేనిగా జన్మించాడంటే తెలివైన దుప్పి. ఈ మాసపు కథ తెలివైన దుప్పిలోది ఈ ప్రశ్న. ఆప్షన్ డి దుప్పిగా జన్మించాడు. బోధిసత్వుడు దుప్పిగా జన్మించాడు. తర్వాత గోపాల్ తెలివి పాఠంలోని మాల్వరాజు. గోపాల్ తెలివి పాఠంలోని మాల్వరాజు పేరు ఏ జయచంద్రుడు, బి హరిశ్చంద్రుడు, సి గోపాల్, డి ఏవి కావు. దీని ఆన్సరు ఆప్షన్ ఏ జయచంద్రుడు. ఆప్షన్ ఏ జయచంద్రుడు. తర్వాత ఐదోది పదకవిత పితామహుడు. పదకవిత పితామహుడు ఏ అల్లసాని పెద్దన, బి అన్నమయ్య, సి నన్నయ్య, డి ఎర్రన. దీని ఆన్సరు ఆప్షన్ బి అన్నమయ్య. పదకవిత పితామహుడు అన్నమయ్య. తర్వాత ఆరోది చూడగంటి. ఈ మాసపు పాట చూడగంటి. ఇది ఏ రాగంలోనిది? ఏ కీరవాణి, బి బృందావని, సి ఖండ, డి ఏవి కావు. ఆన్సరు ఆప్షన్ బి బృందావని రాగంలోనిది. ఆప్షన్ బి బృందావని రాగంలోనిది. తర్వాత అన్నమయ్య రాసిన సంకీర్తనల సంఖ్య. అన్నమయ్య రాసిన సంకీర్తనల సంఖ్య ఏ 3200, బి 32,000, సి 320,000, డి 20,000. ఆన్సరు ఆప్షన్ బి 32,000. ఈ బిట్లు ఇట్లా ఆప్షన్లు ఆన్సర్లు ఇచ్చిన బిట్లు దగ్గరగా ఉంటాయి కాబట్టి ఈ బిట్టు దగ్గర ఒక్క నిమిషం ఆగి కరెక్ట్ ఆన్సరు పెట్టుకోవాలి. కన్ఫ్యూజ్ అయ్యి ఒకదానికొకటి పెడుతుంటాము. ఇలాంటి బిట్ల దగ్గరే మనకి మార్కు పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఒక్క నిమిషం ఆగి చూసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఎనిమిదోది సోదుం రామ్మోహన్ పనిచేసిన దినపత్రికలు. సోదుం రామ్మోహన్ పనిచేసిన దినపత్రికలు ఏ విశాలాంధ్ర, బి ఉదయం, సి ఈనాడు, డి 1, 2. ఆన్సరు ఆప్షన్ డి 1, 2. అంటే విశాలాంధ్ర, ఉదయం ఈ రెండిట్లో ఆయన పనిచేశారు. ఆ తర్వాత 9వది గురజాడ వారి నాటకం. గురజాడ గారు రచించిన నాటకం ఏ కన్యాశుల్కం, బి దిద్దుబాటు, సి ముత్యాల సరం, డి పూర్ణమ్మ. ఏ కన్యాశుల్కం. తర్వాత కద్దు అనగా వద్దు. ఏ వద్దు, బి కలదు, సి ఉన్నది, డి 2, 3. కద్దు అనగా కలదు, ఉన్నది. ఆప్షన్ డి. ఆన్సర్ ఆప్షన్ డి. తర్వాత 11వది
విదేశీయులకు శిరస్సు వంచను అని అనుకున్నది ఎవరు? విదేశీయులకు శిరస్సు వంచను అని అనుకున్నది ఎవరు? ఏ శంభోజీ, బి శివాజీ, సి బీజాపూర్ సుల్తాను, డి మురారి పంతులు. దీని ఆన్సరు ఆప్షన్ బి శివాజీ. తర్వాత పిల్లలమర్రి వెంకట హనుమంతరావు రచనలు. పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారి రచనలు. ఏ సాహిత్య సంపద, బి కాపు పాటలు, సి ఆంధ్రాభ్యుదయం, డి అన్ని. ఆన్సరు ఆప్షన్ డి అన్నీ. ఆప్షన్ డి అన్నీ. తర్వాత 13. రావూరి భరద్వాజ గారి తొలి రచన. రావూరి భరద్వాజ గారి తొలి రచన. ఏ విమల, బి అపరిచితులు, సి కథాసాగరం, డి కీలుగుర్రం. ఈయన గారి తొలి రచన ఆప్షన్ ఏ విమల. ఆప్షన్ ఏ విమల. తర్వాత 14. క్రింది వాణిలో రావూరి భరద్వాజ గారి పిల్లల కథలు. ఈ క్రింది వాణిలో రావూరి భరద్వాజ గారి పిల్లల కథలు. పిల్లల కథలు ఏంటి అంటే ఏ ఉత్తమ ఉపదేశం, బి జలప్రలయం, సి కథాసాగరం, డి అపరిచితులు. ఆన్సరు ఆప్షన్ ఏ ఉడతమ్మ ఉపదేశం. ఉడతమ్మ ఉపదేశం అనేది పిల్లల కథ. తర్వాత 15. పాకుడు రాళ్ళు అనేది ఒక ఏ నవల, బి కథ, సి కథానిక, డి ఏది కాదు. పాకుడు రాళ్ళు అనేది ఒక నవల. ఆన్సరు ఆప్షన్ ఏ నవల. తర్వాత 16. రావూరి గారికి జ్ఞానపీఠ పురస్కారం తెచ్చిన నవల. రావూరి గారికి జ్ఞానపీఠ పురస్కారం తెచ్చిన నవల. విమల. ఏ విమల, బి కరిమ్రింగిన వెలగపండు, సి జలప్రలయం, డి పాకుడు రాళ్ళు. ఆన్సరు ఆప్షన్ డి పాకుడు రాళ్ళు. పాకుడు రాళ్ళు అనే నవలకి ఈయనకి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. తర్వాత 17. రాము వేణితో ఆడుకుందామని అడిగాడు. రాము వేటితో ఆడుకుందామా అని అడిగాడు. ఏ కాకి, బి కోకిల, సి ఈగ, డి రామచిలుక. ఆన్సరు ఏ కాకి. కాకిని, చీమని, తేనెటీగని అడిగాడు. అయితే ఇక్కడ కాకి ఒక్కటి ఉంది, మిగిలిన అన్ని ఆప్షన్లు విడిగా ఉన్నాయి కాబట్టి ఆన్సరు కాకి. తర్వాత చిన్నబుచ్చుకోవడం అనగా ఏ బాధపడటం, బి నిరాశపడటం, సి కష్టం, డి ఆశపడటం. చిన్నబుచ్చుకోవడం అంటే బి నిరాశపడటం. బి నిరాశపడటం. తర్వాత వింజమూరి శివరామారావు గారి కల్పవల్లి అనేది. వింజమూరి శివరామారావు గారి కల్పవల్లి అనేది ఏ కథ, బి ఖండకావ్యం, సి నవల, డి కథానిక. బి ఆన్సరు ఖండకావ్యం. కల్పవల్లి అనేది ఖండకావ్యం. ఆ తర్వాత 20. ద్రోణుడు ఈ వంశానికి విలువిద్యా గురువు. ద్రోణుడు ఈ వంశానికి విలువిద్యా గురువు. ఏ రఘువంశం, బి భరతవంశం, సి సూర్యవంశం, డి ఏవి కావు. ఆన్సరు ఆప్షన్ బి భరతవంశం. భరతవంశానికి విలువిద్యా గురువు. తర్వాత 21. సత్యమహిమ ఈ రచన నుంచి తీసుకోబడింది. సత్యమహిమ ఈ రచన నుంచి తీసుకోబడింది. ఏ గుజ్జనగోళ్ళు, బి కాసుల పేరు, సి ప్రతీకారం, డి 3 మంచి కథలు. ఆన్సరు ఆప్షన్ ఏ
గుజ్జనగూళ్ళు. గుజ్జనగూళ్ళ నుంచి సత్యమహిమ అనేది తీసుకోబడింది. తర్వాత 22వ ఉత్త చేతుల బోయి, ఆ తర్వాత ఖాళీ ఇచ్చాడు, దాన్ని పూరించాలంట. ఏ తత్తరం బెట్టితీర్తు, బి ఆనదీ దేవత, సి పిల్లల కడుపగ్గి, డి కనివాని దీనత. ఆన్సరు ఆప్షన్ ఏ తత్తరం బెట్టితీర్తు. ఉత్త చేతుల బోయి తత్తరం బెట్టితీర్తు. తర్వాత 23వది మిరమిట్లు అనగా. మిరమిట్లు అనగా ఏ మెరుగులు, బి మెరుపులు, సి కాంతి, డి రంగు. ఇవన్నీ కొంచెం ఒక్క దగ్గర ఒక్కలాంటి ఆన్సర్లే ఉన్నాయి. మిరమిట్లు అనగా ఏ మెరుగులు. మిరమిట్లు అనగా ఏ మెరుగులు. టెక్స్ట్ బుక్నే మనం ఫాలో అవ్వాలి. టెక్స్ట్ బుక్లో మిరమిట్లు అంటే మెరుగులు అని ఉంది. తర్వాత 24వది గొబ్బిళ్ళు దేనితో తయారు చేస్తారు. గొబ్బిళ్ళు దేనితో తయారు చేస్తారు. ఏ ఆవు పేడ, బి ఆవు పంచకం, సి ఆవు పాలు, డి ఆవు నెయ్యి. గొబ్బిళ్ళు అనేవి ఏ ఆవు పేడతో తయారు చేస్తారు. ఆన్సరు ఏ ఆవు పేడతో తయారు చేస్తారు. తర్వాత సంక్రాంతి పండుగకు సూర్యుడు ఎటు నుంచి ఎటు ప్రయాణిస్తాడు. ఏ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం, బి ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం, సి తూర్పు నుంచి పడమర, డి పడమర నుంచి తూర్పు. ఆన్సరు సూర్యుడు ఎటు నుంచి ఎటు ప్రయాణిస్తాడండి. దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి ప్రయాణిస్తాడు. ఆన్సరు ఆప్షన్ ఏ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి. తర్వాత 26వది ముగ్గుల్లో సంక్రాంతి పాఠంలోని పాత్ర కానిది. ఏ అత్తమ్మ, బి ఆదిత్య, సి అనుష, డి రాము. ముగ్గుల్లో సంక్రాంతి పాఠంలో పాత్ర కానిది డి రాము. డి రాము. 27వది సంవత్సరానికి ఒకసారి ఆదాయంపై లెక్కలు వేసి పేదలకు ఇచ్చే దానం. సంవత్సరానికి ఒకసారి ఆదాయంపై లెక్కలు వేసుకొని పేదలకు ఇచ్చే దానాన్ని ఏమంటారు. ఏ సహారీ, బి ఇఫ్తారు, సి జకాత్, డి షవ్వాల్. ఆన్సరు ఆప్షన్ సి జకాత్ అంటారు. ఆప్షన్ సి జకాత్ అంటారు. తర్వాత 28వది నామవాచకం యొక్క గుణాన్ని తెలిపేది ఏది. నామవాచకం యొక్క గుణాన్ని తెలిపేది. ఏ సర్వనామం, బి క్రియ, సి విశేషణం, డి ఏవి కావు. ఆన్సరు సి విశేషణం. నామవాచకం యొక్క గుణాన్ని తెలిపేది విశేషణం. 29వది ధనికుడి లోభం దరిద్రుని డాష్ సామెతను పూరించండి. ఏ లాభం, బి దానం, సి కష్టం, డి శోకం. దీని ఆన్సరు ధనికుడి లోభం దరిద్రుని దానం. బి ఆన్సర్ బి దరిద్రుని దానం. తర్వాత బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన. బ్రతుకవచ్చుగాక బహుబంధనములైనన్. ఈ పద్యాన్ని రచించింది ఎవరు అని అడిగాడు. చూడండి, బ్రతుకవచ్చుగాక బహుబంధములైన, వచ్చుగాక లేమి వచ్చుగాక, జీవధనములైన జడుగాక పడుగాక, మాట దిరుగలేరు మానధనులు. బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన, వచ్చుగాక లేమి వచ్చుగాక, జీవధనములైన జడుగాక పడుగాక, మాట దిరుగలేరు మానధనులు. ఇది పద్యం. దీన్ని రచించింది
ఏ నన్నయ, బి పోతన, సి వేమన, డి బద్దెన. ఆన్సరు ఆప్షన్ బి పోతన రచించాడు. ఇలా కూడా అడుగుతున్నారు బిట్లు. తర్వాత వీరగంధము తెచ్చినాము వీరుడెవడో తెలుపుడి. ఈ ఈ గేయం రచయిత ఎవరు అని అడిగారు. ఏ త్రిపురనేని, బి గురజాడ, సి కందుకూరి, డి బసవరాజు అప్పారావు. వీళ్ళల్లో వీరగంధము తెచ్చినాము రచయిత ఏ త్రిపురనేని రామస్వామి. త్రిపురనేని రామస్వామి. తర్వాత 32ది అశ్విని కురిస్తే అంతా నష్టం. సారీ అండి, నేను ఆన్సర్ చెప్పాను కదా. అది సామెతలు, కార్తెల మీద సామెతలు అనమాట. అశ్విని కురిస్తే అంతా ఏ లాభం, బి నష్టం, సి కష్టం, డి ఏది కాదు. ఆన్సరు బి నష్టం. అశ్విని కురిస్తే అంతా నష్టం. తర్వాత మన తెలుగు నక్షత్రాలు, రాసులు, కార్తెలు వరుసగా చూడండి. తెలుగు నక్షత్రాలు, రాసులు, కార్తెలు అంట. ఏ 27 12 27, బి 27 9 25, సి 12 27 27, డి 12 9 27. మనకి తెలుగు నక్షత్రాలు 27, రాసులు 12, కార్తెలు 27 వరుసగా. ఆన్సరు ఆప్షన్ ఏ 27 12 27. తర్వాత 34ది మొక్కపాటి నరసింహశాస్త్రి గారి రచనలు అని అడిగాడు. ఏ మొక్కుబడి, బి అభ్యుదయం, సి పెదమామయ్య, డి అన్ని. ఆన్సరు ఆప్షన్ డి అన్ని. తర్వాత బిరుదురాజు రామరాజు జన్మస్థలం. బిరుదురాజు రామరాజు జన్మస్థలం ఏ కరీంనగర్, బి వరంగల్, సి నల్గొండ, డి మహబూబ్ నగర్. ఆన్సరు బి వరంగల్లో జన్మించారు ఈయన. తర్వాత అత్యాశ కథలో నక్క ఎదురుగా ఉన్న కళేబరాల సంఖ్య. అత్యాశ కథలో నక్క ఎదురుగా ఉన్న కళేబరాల సంఖ్య చూడండి. పంది, పాము, లేడి, మనిషి 4. ఆన్సరు ఆప్షన్ సి 4. ఆప్షన్ సి 4. తర్వాత 37ది నవయుగ కవి చక్రవర్తి ఎవరు? ఏ జాషువా, బి గురజాడ, సి కందుకూరి, డి దాశరథి. ఆన్సరు ఆప్షన్ ఏ జాషువా గారు. తర్వాత రాజదండం అనగా ఏ రాజశిక్ష, బి రాజశాసనం, సి దండోరా, డి ఏవి కావు. ఇది కూడా కొంచెం ఆన్సర్లన్నీ ఒకేలాగున్నాయి, కానీ రాజదండం అనగా టెక్స్ట్ బుక్ ప్రకారం రాజశాసనం. బి. ఆన్సర్ బి రాజశాసనం. తర్వాత 39ది రుచిమయం అనగా ఏ మంచి రుచులు కలిగి ఉండటం, బి కాంతితో నిండటం, సి ఎక్కువ శబ్దం, డి ఏది కాదు. రుచిమయం అనగా ఆప్షన్ బి కాంతితో నిండినది అని అర్థం. తర్వాత 40ది అడవి బాపిరాజు రచనలు. అడవి బాపిరాజు గారి రచనలు. ఏ హిమబిందు, బి శశికళ, డి నారాయణరావు,
ఏ హిమబిందు, బి శశికళ, సి నారాయణరావు, డి గంగిరెద్దు. అడవి బాపిరాజు గారి రచనలు అని అడిగారు. ఇవన్నీ ఆయన రచనలేనండి. ఏబిసిడి మొత్తం ఆయన రచనలే మొత్తం. ఇదండి ఈరోజు 4వ తరగతిలో తెలుగులో బిట్లు అడిగే ఛాన్స్ ఉన్న బిట్స్ అన్నీ నేను వీడియో చేశాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.